నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ లోనే, తాగునీటికే కష్టకాలం. మంత్రి తుమ్మల ఆందోళన. రైతుల కోపాగ్నిలో రేవంత్ మాడిపోతాడు. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. రాజకీయాల్లో కార్టూనిస్టుల పాత్ర గొప్పది. శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ లో కేటీఆర్ ప్రశంసలు. రాష్ట్రంలో నీటి లభ్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ మాత్రమే మిగిలి ఉందని, తాగునీటి అవసరాలను తీర్చడం కూడా సవాలుగా మారిందని ఆయన అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరత ఆందోళనకరంగా ఉందన్నారు. రిజర్వాయర్లలో వినియోగానికి అనువైన నీటి నిల్వలు దాదాపు లేకపోవడంతో డెడ్ స్టోరేజ్ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం సాగునీటి కంటే ముందుగా తాగునీటి అవసరాలను తీర్చడమే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నీటి నిర్వహణపై సంబంధిత అధికారులతో ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అత్యవసర సమావేశంలో ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్ తోటి పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. కాళేశ్వరం జలాల విడుదల అంశంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న కోడూరు మండలంలో రైతులు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన ఆయన, ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమం కాదని, సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న చిన్న కోడూరు మండల రైతుల ఉద్యమమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలని హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ప్రకృతి కారణంగా వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన కరువని ఆరోపించారు. రైతుల ఆగ్రహాన్ని ప్రభుత్వం తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించిన ఆయన, రైతుల కోపాగ్నిలో రేవంత్ రెడ్డి మాడి మసైపోతాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్న హరీష్ రావు, కేసీఆర్ ని తిట్టిపోస్తే నీళ్లు రావు, కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోస్తేనే రైతులకు సాగునీరు అందుతుందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేసి కాళేశ్వరం మోటార్లను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కప్పతల్లి ఆటాడు అవసరం లేదు. ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు. ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు బారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన 6 ఏండ్లు మీరు ఫోన్ చేసుడు, కాలువ గేట్లెత్తుడు, మీ ఊర్లలో పొలాలకు నీళ్ళొచ్చుడు. మీ చెరువులు ఎండాకాలంలో అలుగులు దుంకినాయి, మత్తళ్ళు దుంకిన చెరువులు చూసుకున్నాం. బ్రహ్మాండంగా 2 పంటలు కూడా పండించుకొని బతికినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడతదేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలే, మా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి.
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవం ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ ఏడాది కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ శేఖర్ మెమోరియల్ అవార్డులను అందుకున్నారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ రాజకీయ జీవితంలో విమర్శలు ప్రతి విమర్శల మధ్య గడిపే తమకు ఇలాంటి సాహిత్య కళావేదికల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు ఉద్యమ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేస్తాయని చెప్పారు. కార్టూనిస్టుల పాత్రపై స్పందించిన కేటీఆర్ ఒక చిత్రం 1000 పదాలతో సమానం అనే సూక్తిని ప్రస్తావిస్తూ సమాజం రాజకీయాలపై కార్టూన్లు చూపే ప్రభావం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. భారతదేశంలో ఆర్కే లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన కాల్విన్ అండ్ హబ్స్ తమకు ఎంతో ఇష్టమని తెలిపారు. తెలుగులో ఈనాడు శ్రీధర్, సాక్షి శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను కూడా ఆయన ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనవేనని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడమే సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని, అలాంటి లక్ష్యంతో నిర్వహిస్తున్న శేఖర్ మెమోరియల్ అవార్డులు కళారంగానికి ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పారు. మాకు తెల్లారులేస్తే రాజకీయాల్లో నువ్వెంత అంటే నువ్వెంత, నీ బతికెంత అంటే నీ బతికెంత, తెల్లారులేస్తే మాకు అదే పంచాయతీ ఉంటుంది. కానీ మీరు అంటున్నారు రఘు గారు ఏదో సమయం ఇచ్చారు, అమూల్యమైన సమయం అది ఇదని. నిజంగా చెప్పాలంటే ఒక 2 గంటలు ఇక్కడ నేను దాక్కున్నాను అనుకోవచ్చు. ఆ లొల్లి నుంచి, ఆ లొల్లి, ఆ బొబ్బ, ఆ రొద, తెల్లారులేస్తే వాడెంత తిట్టాడు నేనెంత తిట్టాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దూరంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి శేఖర్ అన్న కుటుంబ సభ్యులు, వారి మిత్రుల సమక్షంలో, అందులో ముఖ్యంగా నల్లగొండలు అంటే మామూలు వాళ్ళు కాదు, నీళ్లలో నిప్పులు పుట్టించే సత్తా ఉన్న నాయకులు మా నల్లగొండ సోదరులు. కాబట్టి నల్లగొండలోని ఆత్మీయుల మధ్యన, అందరి మధ్యన గడపడం నాకు కూడా సంతోషం. నిజానికి నేను కూడా మొట్టమొదటిసారి కార్టూన్లను చూసింది చిన్నప్పుడు ఎక్కడ అంటే అందరిలాగానే ఆర్కే లక్ష్మణ్ ఆయనను మించిన కార్టూనిస్ట్ నాకు తెలిసి భారతదేశంలో సమకాలీన రాజకీయాల మీద, సమకాలీన సమాజం మీద ఆయన చేసిన కామెంటరీ, ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా, శుతిమెత్తగా, ఎవరిని నొప్పించకుండా అద్భుతమైన ఒకటే ఒక 2-3 రేఖలు, 4 పదాల్లో ఆయన చేసిన జ్ఞానబోధ బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. ఆర్కే లక్ష్మణ్ గారికి వీళ్ళందరూ ఏకలవ్య శిష్యులే అనుకుంటా ఉన్నాను నేనైతే. ఆయనంటే ఇష్టపడని, ఆయనంటే అభిమానించని కార్టూనిస్ట్ ఉంటాడు ప్రపంచంలో నేను అనుకోను. అట్లాగే నేను బాగా ప్రభావితమైన మరొక కార్టూన్, జనరల్ కార్టూన్, అది పొలిటికల్ కార్టూన్ కాదు, ఇంగ్లీష్లో బిల్ వాటర్సన్ అని ఒక ఆయన ఉంటాడు, కాల్విన్ అండ్ హాబ్స్ అని అద్భుతమైన కార్టూన్. మీరు అది చూడాలి, ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి ఎప్పుడన్నా. ఒక చిన్న పిల్లోడు ఉంటాడు కాల్విన్ అని, వాడు 2 ఏళ్ల పిల్లోడు. ఇక తెలుగులో మీకు తెలుసు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈనాడులో శ్రీధర్ అన్న మీ అందరికీ మనందరికీ సుపరిచితులు, అసలు మహా కళాకారుడు. సాక్షిలో శంకరన్న నేను కార్టూన్లు మాత్రమే గీస్తాడు అనుకో, ఇంత అద్భుతంగా పంచ్ డైలాగులతో మాట్లాడతారని తెలియదు. బట్ థ్యాంక్ యూ శంకరన్న, మీరు నాకు ఆ రోజు రవీంద్ర భారతిలో మీరు పిలిచి గౌరవించిండ్రు. 20 ఏళ్ళు అయింది ఆ దానికి రమ్మన్నారు కార్యక్రమానికి. ఇవాళ మళ్ళీ పిలిచి గౌరవించి అంత అద్భుతమైన గాంధీ పెయింటింగ్ కూడా ఇచ్చిన, గాంధీ క్యారికేచర్ కూడా ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అంశంపై కాంగ్రెస్ నాయకుల విమర్శలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడకుండా ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగిస్తే రాష్ట్ర బడ్జెట్తోనే ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం సాధ్యమేనని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి మాట్లాడితే కొందరు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
స్పష్టంగా ఉండాలని, ప్రజల డబ్బు ప్రజలకే ఖర్చు చేస్తే నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందరికీ అందించవచ్చని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అవినీతి సొమ్ము తినడం మానేస్తే రాష్ట్ర బడ్జెట్తోనే ప్రతి పౌరుడికి ఉచితంగా నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందించి చూపిస్తామని కవిత స్పష్టం చేశారు. పేద కుటుంబాల అభివృద్ధికి విద్య, వైద్యం రెండు ప్రధానమైన హక్కులని పేర్కొన్న ఆమె ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం కోసం వినియోగించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేయడం కంటే వాటిని సమర్థవంతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ రెండు మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు. వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి. పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ రెండు నేను ఇచ్చి చూపిస్తా. చారిత్రక వరంగల్ నగరంలో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన ఆదివారం భద్రకాళి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీకెండ్ సెలవు రోజు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్త జన సందోహంగా మారింది. శాకాంబరి నవరాత్రుల 5వ రోజు పురస్కరించుకుని అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం విరోధిని క్రమంలో దర్శనమిచ్చారు. అలాగే సాయంత్రం వహ్ని వాసిని క్రమంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు అనుగ్రహించనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ యువో కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగించారు. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, ప్రకృతి సకాలంలో స్పందించి వర్షాలు కురుస్తాయని భక్తుల నమ్మకం. భక్తుల జయజయధ్వానాలతో, అమ్మవారి నామస్మరణలతో భద్రకాళి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతోందని అర్చకులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. కాళేశ్వరం మోటార్లను వెంటనే ప్రారంభించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అల్లీపూర్ నుంచి రంగనాయక సాగర్ వరకు రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. చేతుల్లో జెండాలు, ప్లకార్డులు పట్టుకుని కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలి, మోటార్లు వెంటనే ఆన్ చేయాలి, నీళ్ల కోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే అంటూ నినాదాలతో పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అందుకే మోటార్లను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల జీవనాడి అని పేర్కొంటూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. వరంగల్ జిల్లాలో గీత కార్మికుల జీవనాధారమైన ఈత చెట్ల నరికివేతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఖానాపురం మండలం బుధారావుపేట గ్రామంలో గీత కార్మికులకు చెందిన ఈత చెట్లను నరికివేసిన ఘటనపై బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బుధారావుపేట గ్రామ శివారులోని ధర్మారావుపేట రహదారి సమీపంలో నరికివేసిన సుమారు 30 ఈత చెట్లను మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ నాయకులు, గ్రామ గౌడ సంఘం ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రమేష్ గౌడ్ రోడ్ల విస్తరణ, చెరువుల కట్టల విస్తరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధి పేరుతో తాటి, ఈత చెట్లను విచక్షణ రహితంగా నరికివేస్తున్నారని ఆరోపించారు. ఈత, తాటి చెట్లు గీత కార్మికుల తరతరాల జీవనాధారమని, వాటి నరికివేతతో వందలాది కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి నెలకొంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాసరిపల్లి, ముగ్దంపురం, సుపోనకల్లు, మల్లంపల్లి,
చింతపల్లి, లింగగిరి తదితర గ్రామాల్లో కూడా భాగస్వాములు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈత, తాటి చెట్లను నరికివేస్తున్నారని పేర్కొన్నారు. చెట్లు నరికిన వారిపై అధికారులు నామమాత్రపు కేసులు నమోదు చేయడంతో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని రమేష్ గౌడ్ విమర్శించారు. ఇప్పటికైనా అబ్కారీ శాఖ, పోలీస్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే నష్టపోయిన గీత కార్మికులకు తగిన నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకట్ గౌడ్, బుధరావుపేట గౌడ సంఘం అధ్యక్షుడు నారగాని పరమేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు చిర్ర క్రాంతి కుమార్ గౌడ్, కార్యదర్శి వల్లపదాసు తిరుపతి గౌడ్, కారోబార్ మమ్మూరి మహేష్ గౌడ్, డైరెక్టర్లు బండి రాజు గౌడ్, సుధాగాని మురళీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో కొందరు వ్యక్తులు అకారణంగా ఏం కారణం లేకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈత కార్మికుల యొక్క ఈత చెట్లను 30 ఈత చెట్లను నరికివేయడం జరిగింది. ఈత చెట్లు నరికివేయడం వల్ల గౌడులకు ఉపాధి కోల్పోవడం జరిగింది. తాటి ఈత చెట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత రోడ్డు వెడల్పుతోటి, చెరువు కట్టల వెడల్పుతోటి దహనం చేయడం, అదేవిధంగా నరికివేయడం జరుగుతున్నది. ప్రభుత్వం వారిపై చెట్లు నరికిన వారిపై నామమాత్ర కేసులు పెట్టి వదిలేయడం జరుగుతున్నది. ఆ నామమాత్ర కేసులతోటి ఎవరికి ఇష్టపడితే వాళ్ళు కూడా తన ఇష్టానుసారంగా తాటి చెట్లను, ఈత చెట్లను నరుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎవరైతే తాటి చెట్లు, ఈత చెట్లు నరికిన వాళ్ళపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నష్టపోయిన గీత కార్మికులు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిక చేస్తుంది. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అడప మహేష్ పై రౌడీ షీటర్ పత్తి కుమార్ శనివారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటిలింగాల ప్రాంతంలో జరిగింది. ఎన్టీఆర్ నగర్ కి చెందిన అడప మహేష్ వర్ధనపేట ఎమ్మెల్యే రాగరాజుకు అత్యంత సన్నిహితుడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో అది జీర్ణించుకోలేని పత్తి కుమార్ మరో కాంగ్రెస్ కార్యకర్త జన్ను కుమార్తో మహేష్ శనివారం రాత్రి కోటిలింగాల ప్రాంతానికి పిలిపించాడు. నా గురించి ఎమ్మెల్యేకు ఏం చెప్పావని మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు బాధితుడు తెలిపారు. స్థానికులు తీవ్ర గాయాలైన మహేష్ ని రాత్రి చికిత్స కోసం ఎంజిఎం కి తరలించారు. కాగా మార్గ మధ్యలో సుమారు 5 గంటల ప్రాంతంలో మహేష్ మరణించినట్లు తెలిసింది. వచ్చిండు, మాట్లాడాడు. అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినవరా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథకంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు అంటే, నేను ఇంటియా చాలా మంచిగా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు ఓపిక లేదు. నాకు పత్తి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నాకు నా కుటుంబ సభ్యులకు, మా ఎమ్మెల్యే గారు, ప్రత్యేకంగా నా ఇంటియా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో చూపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడుతున్న గ్రామ ప్రజలు బాగుండాలి. బీఆర్ఎస్ నిరుద్యోగ సంగ్రామ సభ నేపథ్యంలో కేటీఆర్ పై యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ మాట్లాడుతూ కేసీఆర్ లో ఉన్న జ్ఞానం కేటీఆర్ కి లేదని, టీఆర్ఎస్ పేరు తీసివేసి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 67,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. దాన్ని మీరు అంగీకరించాలని కేటీఆర్ కి హితవు పలికారు. మా నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మందుల శామెల్ వెల్లడించారు. ప్రస్తుతం వర్షాభావం వల్ల రైతులు 6 తడి పంటలు వేసుకోవాలని సూచించారు. మీ ప్రభుత్వంలో సర్పంచ్లు పనిచేస్తే వాళ్లకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ కే గుర్తు చేశారు. మీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వాళ్లకు తీసివేశారని, ఆర్టీసీ కార్మికులు చనిపోయిన తర్వాత ఫిట్మెంట్ పెంచారని దుయ్యబట్టారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నిన్న జరిగిన మీటింగ్ లో హరీష్ రావు, పద్మారావు కనిపించలేదని, ఎక్కడ పోయారో చెప్పాలన్నారు. మా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు తలా ఓ దిక్కు ఉన్నారని శామెల్ ఎద్దేవా చేశారు. ప్రజలతో మీరు లేరని, కేటీఆర్ కంటే ముందు నేను ఉద్యమకారుణ్ణని మందుల శామెల్ స్పష్టం చేశారు. గౌరవంగా మాట్లాడాలన్నారు. సర్ పూర్తి చేయాలని, బీఎల్ఓలకు సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ నా నియోజకవర్గంలో 70% పూర్తయిందని, పేదల ఓట్లు పోకుండా కాపాడాలన్నారు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజల కోసం పెట్టిన స్కీమ్స్ ఏతున్నాయో ఒక్కడి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తొలగించలే. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, లేక పెన్షన్స్ కానీ ఎక్కడ తొలగించలే.
కానీ అవి తొలగించకుండా అటు కొనసాగిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టే స్కీమ్స్ కూడా మీరు దానికి సంబంధిస్తే నువ్వు నాయకుడిగా అర్థం ఉంటుంది. ఇలా ఉచిత బస్సు మీరు వద్దంటారా చెప్పండి. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. తర్వాత పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. తర్వాత ఇందిరా మిల్లు ఇచ్చినాం. మీ గవర్నమెంట్లో మీరు ఇచ్చింది ఏంటిది? బొందలగడలు, శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు కట్టించింది మీరు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు 74లో ఇందిరాగాంధీ కట్టించింది ఇల్లు. 74లో రాజశేఖర రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ఇందిరమ్మలో ఇల్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇల్లు వచ్చినాయి. కానీ మీరు కట్టించింది ఎక్కడ కట్టించారు చెప్పండి. ములుగు జిల్లాలోని నిషేధిత గుండం జలపాతం వద్ద మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వాజేడు మండలం అరుణాచలపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గుండం జలపాతంలో ప్రమాదవశాత్తు పడి హైదరాబాద్ కి చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కి చెందిన అఖ్తరుద్దీన్ తన స్నేహితులతో కలిసి గుండం జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గుండం జలపాతం నిషేధిత ప్రాంతం కావడంతో అక్కడికి పర్యాటకుల ప్రవేశాన్ని అటవీ శాఖ నిషేధించింది. ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు నిరంతరం పహారా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు అక్కడికి చేరుకునే లోపే తెల్లవారుజామున యువకులు జలపాతం వద్దకు వెళ్లినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డయల్ 100 ద్వారా ఘటనా స్థలికి చేరుకుని స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని జలపాతం నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రతి సంవత్సరం నిషేధిత జలపాతాల వద్ద ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కొందరు పర్యాటకులు హెచ్చరికలను పట్టించుకోవడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్లోనే, తాగునీటికే కష్టకాలం. మంత్రి తుమ్మల ఆందోళన. రైతుల కోపాగ్నిలో రేవంత్ మాడిపోతాడు. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. రాజకీయాల్లో కార్టూనిస్టుల పాత్ర గొప్పది. శేఖర్ మెమోరియల్ అవార్డ్స్లో కేటీఆర్ ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.